ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, ఇక్కడ దక్షిణామూర్తి గురుమూర్తి అని చెప్పాం. ఆయనే జగద్గురువు, ఆది గురువు, ఆత్మగురువు అన్నమాట. అందువలన ఈశ్వర గురువు శిష్య ఆత్మస్వరూపంగా ఒక్కటే అయి ఉన్నది అని అర్థం. ఎలా ఎలా అంటే బయట ఉన్న ఆకాశము, ఒక గదిలో ఉన్న ఆకాశము, ఒక కుండలో ఉన్న కాలి, ఈ మూడు కూడా సమానం. ఎందుకు? ఆకాశాన్ని విభజించలేము. కానీ మనం చూసేటప్పుడు ఎలా ఉంటుంది? కుండ ఆకాశం చిన్నది, రూమ్ ఆకాశం దీనికంటే పెద్దది, బయట ఉన్న ఆకాశము ఇంకా పెద్దది అనిపిస్తుంది. కానీ అలా ఉండదు. అదేవిధంగా ఈశ్వరుని యొక్క ఆత్మ చైతన్య స్వరూపము, గురువు అన్న ఆత్మ చైతన్య స్వరూపము, శిష్య అంటే కూర్చున్నారు ఆత్మ చైతన్య స్వరూపము ఒక్కటే. ఎలా? వ్యోమవత్ వ్యాప్తం అంటే వ్యోమము అంటే ఆకాశం. అలాంటి దక్షిణామూర్తి. అందువలన ఆ గురుమూర్తి అంటే దక్షిణామూర్తి ఆది గురువు. అంటే ఎందుకు ఆది గురువు? ఎవరికైతే ఇంకా గురువు ఉండరో వాళ్ళు ఆది గురువు అవుతారు. నేను ఆది గురువుని కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? మాకు గురువు ఉన్నారు. వారు కూడా ఆది గురువు కాదు. ఎందుకు? వారి గురువు ఉన్నారు. అలా సరే. అందువలన మనం మరొకసారి దక్షిణామూర్తి స్తోత్రం చెప్పుకునేటప్పుడు మొత్తం పూర్తి వివరాలతో మరొకసారి చేయొచ్చు మనం పూర్తిగా. అయితే అందువలన భజన చేస్తారు నార్త్ ఇండియా సైడ్. आवो गुरुदेव दर्शन दीजो तुम हो जगत के दाता, तुम हो जगत के दाता. అంటే దక్షిణామూర్తే గురుస్వరూపంగా ఉన్నారు కాబట్టి ఆ దక్షిణామూర్తే నాకు నీ యొక్క స్వరూపము నా స్వరూపంగా తెలుసుకునే విధంగా నా బుద్ధిని ప్రేరేపించాలి. ఎందుకు? బుద్ధి కొన్ని వేరే విషయాలకు సంబంధించినటువంటి అజ్ఞానం అనేది కప్పి ఉంది. దాన్ని నెట్టి దాన్ని చెదరగొట్టి బుద్ధి ప్రకాశం, తమ్ ఆత్మబుద్ధి ప్రకాశం, ఆత్మబుద్ధి ప్రకాశం. అందుకే గాయత్రి మంత్రం కూడా అదే, ధియో యో న ప్రచోదయాత్ అదనమాట. आवो गुरुदेव दर्शन दीजो तुम हो जगत के दाता, तुम हो జగత్ అంటే సృష్టి స్థితి లయకర్త అవుతారు కదా ఈశ్వర్ అంటే. సృష్టి స్థితి లయ స్వరూప తుము హో అంటే సృష్టి స్థితి లయ అనుకోండి, జగత్తంతా ఈశ్వరే కదా. అదే గురు స్వరూపం దక్షిణామూర్తి. సో దక్షిణామూర్తి ఈశ్వరు వేరుగా చూడకూడదు, ఒకటే. కాబట్టి ఆ గురు రూపంలో ఉండడం దక్షిణామూర్తి. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో, తుముహో అనాది. అనాది రూపం. ఎందుకు? సృష్టి వస్తుంది, స్థితిగా ఉంటుంది, మళ్ళీ లయం అవుతుంది, లయం అవుతుంది, ప్రళయం, మళ్ళీ సృష్టి, మళ్ళీ స్థితి, మళ్ళీ లయం. అంటే సైకిల్ చూసారా? మీరు ఒక రింగు మీకు ఇచ్చి, ఒక గాజు కానీ, అమ్మగారి చేతిలో గాజు ఉంది, గాజు తీసి ఎక్కడ ఆరంభమైంది ఆ ఆరంభం పాయింట్ చూపెట్టిన అమ్మగారు ఏం చూపెడతారు? చివరి పాయింట్ ఎక్కడ చూపెడతారు? ఆ చక్కన సైకిల్ అనమాట. సో సృష్టి కూడా సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ అయింది చూసారా? అనాదిగా ఉందా? దానికి బిగినింగ్ లేదు కదా.
అనాది అనమాట. సృష్టి స్థితి లయ స్వరూప తుముహో తుముహో అనాది రూప. మనం ఏమంటాము? సృష్టి చేసినట్టు మనం ఏం పేరు పెట్టాము? బ్రహ్మ. పాలనకర్త స్థితికర్త ఎవరు? విష్ణు. మరి ప్రళయం చేసిన లయకర్త ఎవరు? శివ. తుమి హో బ్రహ్మ తుమి హో విష్ణు తుమ్ హో శంకర రూప. ఆ గురువే, నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణు, నువ్వే శివరూప. చూసారా? తుమి హో బ్రహ్మ అంటే నువ్వే బ్రహ్మ అంటే ఒక విషయం గమనించాలి. గురువు మీరు ముందు బ్రహ్మ అన్నారనుకోండి, గురు ఆత్మ మీరు ఒకటని చెప్పానా? గురు ఆత్మ మీరు ఒకటని చెప్పానా? ఇప్పుడు ఇంతకీ గురు బ్రహ్మ అయినప్పుడు మీరేమవుతారు? మీరు కూడా బ్రహ్మే. చూసారా? చెప్పగానే చెబుతున్నారు అనమాట ఈ యొక్క బోధ. గురువు ఎప్పుడైతే బ్రహ్మ అన్నారు, గురు స్వరూపం నేనని ముందు చెప్పేశాం మనం స్టేట్మెంట్. గురు స్వరూపం ఆత్మ, నా స్వరూపం ఆత్మ. సో గురు స్వరూపము నా స్వరూపం ఒక్కటే అని ఈక్వల్ పెట్టుకోను. ఒక ఈక్వేషన్ ముందు మ్యాథమెటిక్స్ ఇలా పెడతాం కదా, అనుకోను పక్కన ఉంచుతా. ఆ విధంగా ఏమైంది? గురు ఆత్మస్వరూపము మన ఆత్మస్వరూపం ఒకటి. ఇప్పుడేమంటున్నాము? గురు బ్రహ్మ. మరి మీరేమవుతారు? బ్రహ్మ. చూసారా? అహం బ్రహ్మాస్మి అలా వస్తుంది అనమాట. తుమి హో బ్రహ్మ తుమి హో విష్ణు తుమ్ హో శంకర రూప. అనాథ కే నాథ దీన బంధు. చాలా మంది అనాథులు, అనాథాశ్రమాలు ఉన్నారు, పెట్టేశారని పిల్లలు అనాథులు అంటారు. నిజమైన అనాథులు ఎవరు తెలుసా అండి? ఎవరైతే ఈశ్వరుని గురించి తెలుసుకోవాలని కోరిక లేకుండా, ఈశ్వరుడు గురించి సంబంధం లేకుండా, ఈశ్వరుని గురించి జ్ఞానం ఉండదో వారు అనాథులు. వాళ్ళకి బంగ్లాలు ఉండొచ్చు, కోట్ల డబ్బులు ఉండొచ్చు, వాస్తవానికి అనాథులే. అర్థమైందండి? కానీ ఎవరికైతే మనం అనాథులు అంటున్నామో, జై జగన్నాథ్ మహాదేవ్ అని ఈశ్వరుని ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకెవరు నాథ? గురువే. మళ్ళా అనాథకే నాథ దీన బంధు, దీనులకి బంధువు ఆయన. తుముహో ఆనంద రూప. వాళ్ళకి ఆనందం డైరెక్ట్గా ఇస్తాడు. వీళ్ళేం చేస్తారు? డబ్బులు, వస్తువులు, కార్లు, బంగ్లాలు, వాటి ద్వారా ఆనందం పొందాలని కింద మీద పడుతుంటారు, పిల్లి మొక్కలు వేస్తారు. కానీ ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్గా ఈశ్వరుని ఆశ్రయిస్తారో వారు డైరెక్ట్గా ఆనందం ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఆయన ఆనంద స్వరూపం కాబట్టి అండి. అనాథకే నాథ దీన బంధు తుముహు ఆనందరు. ఆయన మొత్తం ఆయన ఆనందం అని మేరు పర్వతం, ఆనందమనే కొండ ఆయన. మరి ఆయన దగ్గర ఏమున్నది? ఇంకా ఆనందమే. మరి దీనులకు బంధువు ఆయన. మరి బంధువులు మనం ఏం పంచుకుంటాము? మన దగ్గర ఏముంటుంది పంచుకుంటాం. ఆనందమైన ఆనంద రూపం కాబట్టి ఆనందం ఇస్తాం. అజ్ఞాననాశక శరణ సంరక్షక. ఆయన ఏం చేస్తాడు? ప్రాసెస్, ఆయన పని ఏంటి? అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. మీరు ఆత్మస్వరూపమే, గురువు ఆత్మస్వరూపమే. కానీ నేను గురువు యొక్క స్వరూప ఆత్మస్వరూపం అనేది మీకు తెలియడం లేదు. ఎందుకు? అజ్ఞానం అనేది ఆవరించి ఉంది కాబట్టి. ఆవరణం. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొత్త పెళ్లి అయినప్పుడు పక్క పక్కనే ఉంటారు, నేను చూసుకోలేరు. ఎందుకు? ఎందుకు? మధ్యలో తెర కట్టేశారు. తెర ఒకటి అడ్డు, పక్కనే ఉండి పాపం ఆయన. వీళ్ళు మన ఎవరండి, మాయాబజార్లో ఒకడు ఉంటాడు, ఎవరు ఆయన, ఇబ్బంది పడిపోతుంది పాపం. ఆయన పేరు సావిత్రితో పెళ్లి చేసుకోవాలని ఇది పడతాడు కదా, లక్ష్మణ్ కుమార్. రేలంగి. అది రేలంగి చూడండి పాపం ఎంత ఇబ్బంది పడిపోతుంది. వద్దు ఒట్ట త్వర తీసేయండి అంటాడు అనమాట. అంటే పక్క పక్కన ఉన్నది చూడలేకపోతున్నాం అనమాట. ఇది కూడా అలాంటిదే. మన ఆత్మస్వరూపం అత్యంత సమీపం, కానీ మనం చూసుకోలేకపోతే కేవలం తెర. మరి గురువు ఏం చేస్తాడు? చిన్న సిజర్ ఉంటుంది ఆయన దగ్గర, తెర కట్ చేస్తాడు. తల్లికి బిడ్డకి వేరు చేయలేదు ఏం చేయాలి? నాభి బొడ్డు కట్ చేయాలి. అలాగా ఆ గురువు ఆ తెర. అందువలన ఆ తెర అనే అజ్ఞానం ఏదైతే ఉందో, అజ్ఞాననాశక శరణ సంరా. ఎవరైతే తనకి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ,
గురువు దగ్గరికి వెళ్ళి మనము గోడ మీద పిల్లి వేషాలు వేయకూడదు. ఆయన చెప్పారు, ఇల్లు చెప్పారు, నేను అక్కడ విన్నాను, ఇది చదివాను అన్ని ఉంటారు. చాలా మంది గురువులు పరీక్ష పెట్టడానికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళకు ఒక ప్రశ్న ఉంటుంది, అందరి దగ్గర అడుగుతుంటారు, ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు అనమాట. అందువలన అజ్ఞాననాశక శరణ సంరక్షక ఆత్మజ్ఞాన ప్రకాశ. అసలైన నిజమైన గురువు ఏమిటి? జ్ఞాన ప్రకాశం. అంటే మీ అజ్ఞానాన్ని తొలగించి మీ స్వరూప తత్వాన్ని ప్రకాశించేలా చేసేవారు నిజమైన గురువు. అంతకు మించి మీకు విభూతులు ఇచ్చినా, మీకు రుద్రాక్షలు ఇచ్చినా, మీకు తులసిమాలలు ఇచ్చినా, మీకు రంగురాళ్ళు ఇచ్చినా, మీకు ఏ తాయిత్తులు ఏది ఇచ్చినా, లడ్డు పులిహార ఏమి ప్రసాదాలు ఇచ్చినా సరే వాళ్ళు నిజమైన గురువులు ఇంకా కాదు. కాబట్టి మీ ఆత్మ ప్రకాశం, ఆత్మజ్ఞానం ఏదైతే ప్రకాశింప చేయడానికి ఏ గురువు అయితే మనకు సహాయం చేస్తారో ఆ తర్వాత ఆయన మనకి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ప్రపంచంలో కూడా ఎవరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఎవరికి చెయ్యి చాచి అడగరు. ఎందుకు? ఎం లబ్ధ్వా, ఏది పొందితే నా అపరం లాభం అస్తి, అంటే దానికంటే గొప్పది ఇంకా ఏమీ లేదు. మన్యతే నా అధిక, దానికంటే ఇంకా అధికంగా ఉన్నదని ఎప్పుడు మీకు అనిపించదు. ఎందుకంటే అనంతం కంటే ఇంక పెద్దదేముంటది? ఎన్ని కలిపిన అనంతం అవుతుందా? అవదు. అనంతం. మీకు ఆనందమా? అనంతం ఆనందం ఆత్మ నుండి వస్తుంది. బయట ఏంటి? మనం అప్పటికప్పుడు అల్ప ఏదో వస్తువు అయితే అవుతుందని భ్రమ. అది వచ్చినప్పుడు మనస్సు ప్రశాంతత పొందుతుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందిందో ఆ శాంతం అనే హృదయం నుండి ఆనందం కొంత ప్రకటన అవుతుంది. దాన్ని మనం ఏమనుకుంటాం? బయట నుంచి వచ్చిందనే భ్రమ. అందువలన ఆ భ్రమ పోవడానికే మనము అరుణేనేవ బోధేనా పూర్వం సంతమసేరుతే. అందుకే సూర్యుడు ప్రకాశించక ముందే తన యొక్క ఉషాకిరణాలతోనే ఎలాగైతే చీకటి పరుగులు తీస్తుందో, మెల్లగా మీరు ఎప్పుడైతే నా స్వరూపతత్వం తెలుసుకోవాలని మీరు ప్రయత్నించారో, మీకు ఇంకా జస్ట్ సాధన స్టార్ట్ చేశారు, అప్పుడే వాళ్ళకి భయం తగిలింది ఆల్రెడీ. అజ్ఞానానికి. ఎందుకు? శత్రువు అనమాట. అజ్ఞానానికి ఎవరు శత్రువు? శత్రువు జ్ఞానం. అందువలన ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క పిల్లి చూసి ఎప్పుడైతే ఎలక పరుగులు తీస్తుందో, అదే విధంగా సూర్యుడు ఇంకా ఉదయించడానికి సిద్ధపడితేసరికి రాత్రి చీకటి పరుగులు తీస్తుంది. అదే విధంగా తత, ఆ విధంగా ఆవిర్భవేత్ ఆత్మ, అంటే ఎలాగైతే మేఘములు అలాగ చెదిరిపోతే సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, ఎలాగైతే ఉషాకిరణం అలాగ ప్రాతకాలం అలాగ సంధ్య దాటి, ప్రాతకాల సంధ్య అంటారు, ఆ సంధ్య అలాగ దాటి సూర్యుడు అలాగ ఆవిర్భవిస్తున్నారు, ఇంకెక్కడ చీకటి? మన యొక్క స్వరూపం కూడా ఆత్మ ప్రకాశం. తం దేవం ఆత్మ ప్రకాశం, తం బుద్ధి ఆత్మ ప్రకాశం. అందువలన స్వయమేవాంశుమా, అంశుమాన్ అంటే సూర్య అని అర్థం. ఇవ లైక్ యాజ్ దో, అంటే యాజ్ దో అంటే సూర్యుని వలె ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఆత్మ, దాన్ని ఆత్మారామ అంటారు. అయితే ఇంతకీ స్వయం ప్రకాశం ఆత్మారామ ఎప్పుడు ఉన్నదా? ఉన్నది. మరి మాకు ఉన్నట్టు అనిపించట్లేదు కదా. అదే మన ప్రాబ్లం. ఈ తర్వాత ఈ 44వ శ్లోకము చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అసలు ఈ ఆత్మబోధలో నాకు కూడా చాలా ఇంపార్టెంట్, ఇష్టమైన శ్లోకం అన్నాడు. ఆత్మాతు సతతం ప్రాప్తోపి, ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత విద్యయా, అప్రాప్తవద విద్యయా తన్నాసే ప్రాప్తవద్భాతి, తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా.
స్వకంఠాభరణం యథా. ఇక్కడ ఎంత స్పష్టం అంటే ఆత్మ నిత్యం శాశ్వతం. అసలు ప్రతి ఒక్కటి వచ్చిపోయేదే, ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలకడగా ఉండే స్థాయి, నిత్య స్థాయిత్వం. మీరు ఇప్పుడు చూడండి, మనము సినిమా రిలీజ్ అవుతుంది, విడుదల, నేడే విడుదల అని వస్తుంది, సంక్రాంతికి నేడే విడుదల అని పోస్ట్ చూస్తాము, టికెట్ బుక్ చేస్తాం, టికెట్ తీసుకొని సినిమా హాల్లో ప్రవేశిస్తాం. అప్పుడు మీరు ప్రవేశించినప్పుడు ఏముంటుంది? లైట్ ఉంటుంది, సీట్ చూసుకొని కూర్చుంటారు. అందరు కూర్చున్నారనగా డోర్లు క్లోజ్ చేస్తారు, ఫస్ట్ బంధిస్తారు మనకు లోపల. అప్పుడు ఇలా చూస్తున్న టైంలో లైట్లు ఆపేస్తారు. అంటే ఏంటి? లైట్లు అంతా బయట ప్రపంచం అంతా ఉందనుకో, మీరు పెద్ద ఎంటర్టైన్ చేయరు సినిమాని. అందువలన మెల్లగా అజ్ఞానం అనే అంధకారంలో తీస్తారు మనకి. అప్పుడు మనకి ఎలాగ ఉంటుందంటే, ఇంకా స్టార్ట్ అవ్వదు, ఇంకా స్టార్ట్ అవ్వదు, యాంగ్జైటీ క్రియేట్ అవ్వాలి మనలో, క్యూరియాసిటీ, యాంగ్జైటీ, ఇంకా స్టార్ట్ అవ్వదు. అప్పుడు మెల్లగా వక్రతుండ మహా ఏదో వెంకటేశ్వర ఏదో ఒకటి వస్తుంది అనమాట, ప్రార్థన, అమ్మయ్య సినిమా వేసాను. ఇప్పుడు మీరు చూడండి, ఆ సినిమా వేసేటప్పుడు ఒక్కసారి మనము బయట ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయ్యి దాంట్లో లీనం ఉంటాం. ఇప్పుడు లీనమైన తర్వాత మెల్లగా స్లోలీ సెటిల్ అవుతాం అనమాట ఆ డ్రామాలోకి. మనం వాస్తవానికి సినిమాలోకి ఎవరైతే పూర్తి ఇన్వాల్వ్ అవుతారో ఈ ప్రపంచం మర్చిపోతారు. ఇప్పుడు చూడండి, సినిమాలో ఎప్పుడైతే మనం పూర్తి కనెక్ట్ అయిపోయామో, ఆ వెనుక పక్క కేవలం ఒక లైట్ ఒక్కటే ఆపరేట్ చేస్తుంటుంది. ఆ మోడిఫికేషన్స్ ఇన్ ద లైట్ అంటే కాంతిలో జరిగే వికారాలు మాత్రమే, జస్ట్ వికారం అంటే మార్పులు, కాంతిలో జరిగే మార్పులే ఆ స్వచ్ఛమైన వైట్ తెర పైన బ్రహ్మాండమైనటువంటి పాత్రలు, సముద్రాలు, నదులు, పక్షులు, జంతువులు, మనుష్యులు, ఖడ్గాలు తీసుకొని ఫైట్లు, చేజింగ్లు, సుమోలు ఎగిరిపోవడము, ట్రైన్ల మీద దూకేయడము, అన్నీ మారుతున్నాయా? మీరు ఒకటి చెప్పండి, అలాగా స్క్రీన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది, ఆ పాత అలాగే వెళ్ళిపోతుంది. మీరు ఒకటి చెప్పండి, మనకు మాత్రం మారిపోతూనే అనిపించదు, అంత కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంటుంది. ఎలాగైతే మనం ఇప్పుడు ఇంటికి రూమ్లోకి వెళ్ళి వస్తానో కంటిన్యూ ఎలాగవుతుందో, సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. నిజానికి కంటిన్యూటీ ఏమి ఉండదు. కానీ అంత స్పీడ్గా మారడం వలన మనం గుర్తించలేకపోతున్నాం ఆ స్పీడ్ అనమాట. ఆ గ్యాప్ చాలా తక్కువ. అందువలన అనేక రకాలు పోతున్న తెర ఏమైనా మారుతుందా? ఏం మారు చూసారా? తెర అలాగ ఉంది. అంటే తెర అనే ఆధారం పైన పాత్రలు వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి. అంటే ఎప్పుడు సతతం ఆ తెర తెరతు సతతం ప్రాప్త అంటే నిత్యము తెరలా ఉన్నప్పటికీ ఆ పాత్రలు చూసేటప్పుడు మీకు తెర కనిపించదు, తెర జ్ఞానమే మీకు ఉండదు, అసలు తెరనే అసలు ఆలోచనే లేదు అక్కడ. సినిమాలే, హీరోయిన్, విలను, తల్లిదండ్రులు, ఈ మూమెంట్లో ఉన్నాం తప్ప దీని అంతటికీ కారణమైన తెర గురించి ఎవరైనా మాట్లాడతారండి థియేటర్లో? ఏ ఒక్కరు. అందుకే శంకరాచార్య అన్నారు, బాలస్తావత్ క్రీడాసక్త తరుణీ తావత్ తరుణాసక్త వృద్ధాస్తావత్ చింతాసక్త కోపిన పరమే బ్రహ్మని కోపిన సక్త. అంటే చిన్నపిల్లప్పుడు ఆటల మీద ఆసక్తి, యవ్వనంలో ఉండేటప్పుడు యువతీ యువకుల పైన ఆకర్షణ, ఆసక్తి, ముసలితనం వచ్చేటప్పుడు ఏ కంపెనీ ఏమవుతుందో, మనోడి సీట్ రాలేదు బేగంపేట పబ్లిక్ స్కూల్, తర్వాత కోడలు ఏమవుతుందో, కొడుకు ఏమవుతుందో, ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి ఎప్పుడు వస్తాడో, నాకు ఒంట్లో బాగోలేదేమో, నేను హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ రాలేనేమో, వాళ్ళు చూడలేనేమో, వాళ్ళు పెళ్లి చూడలేనేమో, ఆఖరి మునిమనోడు పెళ్లి, ఈ రకరకాల చింతలు అనమాట. వాళ్ళు మూల కూర్చుంటారు, వాళ్ళు మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు, కానీ వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చెప్తూ వినాలి. మనం వాళ్ళకి వినడానికి ఒక వ్యక్తికి మనము అపాయింట్మెంట్ చేస్తే, ఒక జాబ్ ఇచ్చి ఆనందం, ఎవరు మీరు మాట్లాడక్కర్లేదు, వాళ్ళు చెప్తున్న వాళ్ళు ఇంటే చాలు. ఎందుకంటే వినే వాళ్ళకి ఎవరు లేదు. అందువలన వృద్ధులకి చింత, ఆ చింత మీద. అది ఎందుకు? వాళ్ళు జీవితం అంతా రాంగ్ రూట్ వెళ్ళి వచ్చారన్నమాట ఆ టైంకి.
ఒకవేళ ఇప్పటి నుంచి మీరు రామకృష్ణ బాగా అతుకుపోయారు అనుకోండి, మీకు అసలు ఒంటరితనమైన ఫీలింగ్ లేదు. నేను శబరిమాత అనుకో సపోజ్, రామతో నేను జీవించే వాళ్ళకి ఇంక ఒంటరి ఎక్కడ ఉంటుందండి? నీకు రామ అనే పదమే తెలియదు, విన్నావు ఎక్కడో భజనలు చేస్తుంటే. కామ కామ అన్నట్టు ఉంటుంది మనకి. ఎందుకు? కామ అంటే కోరికలు, వాళ్ళు రామంటే మన కామ, మనకి ఎక్కడ సంబంధం? అజామిని స్టోరీ చెప్తారు. మాకు ఇప్పుడు ఎందుకండి, దేహత్యాగంలో ఇప్పుడు ఏదో ఈశ్వరు నామం తీసుకుంటే మనకి పుణ్యం కలుగుతుందిగా, అప్పుడు అందంలే. అప్పుడు ఎప్పుడు అంటావు? అప్పుడు నువ్వు రామ అనవు, అస్సలు అండని వీలు లేదు. చుట్టూ అందరు బంధువులు కుటుంబ సభ్యులు చేరుతారు. నేను గుర్తున్నానా, నేను గుర్తున్నాను, వాళ్ళు వచ్చినారా వీళ్ళు వచ్చినారా, ఇంకెక్కడండి రామ అనడానికి టైం ఏది? అవదు. అందుకే కులశేఖర ఆళ్వార్ అని ఒక భక్తుడు ఏమన్నాడంటే, కృష్ణా త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణా ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్థే. హే కృష్ణ, నేను ఇప్పుడు అంత భజన చేసి, నీ పూజలు చేసి, నీ అభిచారాలు చేసి, నీ కీర్తనలు చేసి, నేనేదో చనిపోయి అంటే దేహత్యాగం అయినప్పుడు నాకు దర్శనం ఇస్తావు, అది వద్దు, అది జరిగే పని కాదు. ఎందుకంటే ఆ సమయంలో నేను ఎలా గుర్తించుకోగలను? నా యొక్క గొంతు పట్టేసి కపంతో నిండిపోయి మాటలు రావు, ఊపిరి రాదు. కృష్ణ ఇంకే అక్కడ కృష్ణ అంటే కృష్ణ కొష కొష, ఆ కొష అంటాడో కృష్ణ అంటాడో ఎవరో తెలుస్తుంది? అసలు కృష్ణ అనేది గుర్తొచ్చిన అవకాశం ఎక్కడ ఉంది? అప్పుడు మిమ్మల్ని గుర్తించుకుందాం నాకు గ్యారంటీ లేదు. కాబట్టి అద్యైవ, నౌ హియర్, ఇప్పుడే విశతు, ప్రవేశించు. ఎక్కడికి? నా హృదయం అనే మానస హంస, అందులోకి ప్రవేశించి నా యొక్క ఆత్మ చైతన్య స్వరూపంగా నాకు దర్శనం కావాలి. అంతే తప్ప బయటి కృష్ణగా మురళి పట్టుకుని కృష్ణ కాదు, ఇక్కడ ఆత్మస్వరూపంగా కృష్ణ నా లోపల ప్రవేశించమని. అద్యైవ మే విశతు మానస రాజహంస, నా యొక్క హృదయంలోకి రాజహంసగా, ఎందుకు? నీకు అత్యంత సరోవరంగా ఉన్నటువంటి నా హృదయంలో ప్రవేశించు. అద్యైవ, పోస్ట్ పోన్ లేదండి, వాయిదాలు లేవు. ఇది కోర్టు కాదు. కోర్టు కేసులలో 30 సంవత్సరాల వరకు వెళ్ళి 40-50 సంవత్సరాలు అవుతాయి, వాళ్ళు చనిపోతారు. కేసులు అలాగే ఉన్నాయి ఇప్పుడు దేశంలో, ఏ కేసు తేలదు. ఈ కేసుల సంబంధం నాకు చెప్పట్లేదు ఈయన, ఇప్పుడే కావాలంట. అందువలన మనం కూడా ఎప్పుడుకో అవుతుంది అని పెట్టుకోకూడదు. మరి ఎప్పుడు పెట్టుకోవాలి? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్తాను అని మీరు అనుకుంటేనే అలాంటి వాయిదాలు అవుతాయి. మీరు చనిపోయిన తర్వాత వెళ్ళడాలు రావడాలు లేవు. ఎందుకు? ఆత్మతో సతతం ప్రాప్త. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది, బిగిన్ అయింది, అప్పుడే తెర ఉన్నదా? మధ్యలో తెర ఉన్నదా లేదా? అంటే ఇంటర్వ్యూలు అయింది, అప్పుడు తెర ఉన్నదా లేదా? మళ్ళీ సినిమా స్టార్ట్, తెర ఉన్నదా లేదా? మళ్ళీ సినిమా అయిపోయింది, మళ్ళీ తెర ఉన్నదా లేదా? అంటే తెర ఎప్పుడు కూడాను ఉంటుంది. కానీ ముందు వచ్చిన సీన్ ఏమైంది? అవుట్. అంటే తెర ఎప్పుడు ఉన్నప్పటికీ తెర మనం చూసుకోవట్లేదు, కేవలం పైన వస్తూనే చూస్తున్నాం. చూసారా? ఆత్మాతో సతతం ప్రాప్తోపి, ఆత్మ నిరంతరం, అసలు ఆత్మ లేకుండా స్థితే లేదు. ఎందుకు? కెరటం వచ్చింది, కెరటం రాలేదు, ఏముండప్పుడు? కెరటాలు ఏం లేవండి, నిర్మలంగా ఉన్న సముద్రం. ఏముండప్పుడు? నీరు. కెరటం వచ్చింది, నీరుందా లేదా? కెరటం మళ్ళీ కొంత ఇటువంటి తిరిగింది, నీరుందా లేదా? కెరటం మళ్ళీ కలిసిపోయింది, నీరుందా లేదా? చూసా? నీరు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత్, అవిద్య అంటే అజ్ఞానం వలన నీరు లేదనిపిస్తుంది. ఎందుకు? కెరటం కనిపిస్తుంది మనకి. కెరటం కనిపించడం వలన, కెరటం అనే ఆ రూపం మీద మన దృష్టి పడిపోవడం వలన నీరు అనే జ్ఞానం పోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, మన పెరట్లోకి వెళ్ళిపోయి. అంటే మన ముందున్నటువంటి డైనింగ్ హాల్ నుండి, డైనింగ్ హాల్ కాదు ఏమంటారండి, హాలు, మెయిన్ హాల్ అనుకోండి, మెయిన్ హాల్ లేకపోతే డ్రాయింగ్ రూమ్ అందాం, డ్రాయింగ్ రూమ్ నుంచి గార్డెన్కి వెళ్ళిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే మనం నామరూపాల మీద దృష్టి పడిందో, మీ దృష్టి అంతా ఆభరణాలు నగల మీద ఉందనుకోండి, బంగారం మీద మరి దృష్టి ఉండదు. అది బంగారం అనేది మర్చిపోతారు కూడా మీరు, ఎందుకంటే నగల మీద కొట్టుకుంటారు. ఈ నగ బాగుంది, ఆ నగ బాగుంది, ఇది. చూసారా? నగల దృష్టి ఎప్పుడైతే బలంగా అయిందో బంగారం దృష్టి మనకు తెలియదు. కెరటాలు అలలు బుడగల మీద ఎప్పుడైతే దృష్టి పడిందో అది నీరు అనేది మర్చిపోతాం అన్నమాట. వ్యక్తి హైటు, వెయిట్, నలుపు, తెలుపు ఇలాంటి మీద దృష్టి పడింది అనుకోండి, వాళ్ళ ఆత్మ పరమాత్మ స్వరూపులు అనే దృష్టి పోయింది.
సామల సాయి నలుపు, నల్లగా తెల్లగున్నా బాధే, నల్లగున్నా బాధే, ఏదైనా బాధే. తెల్లగా ఏంటండి మొత్తం వీళ్ళు ఏదో ఫారినర్స్ లాగా, లేకపోతే నేపాలీస్ లాగా, చైనీస్ లాగా ఈ తెలుపుకి తిట్టడమే, తెలుపుకి నిందలే, నలుపుకి అసలు ఎలాగుండాలని తెలియదు. ఎందుకంటే ఈ పైన ఈ తోలు దృష్టి అనమాట అది. అందుకే అష్టావక్రలు అంటారు తోలు దృష్టి, స్థూల దృష్టి అంటారు దాన్ని. అందువలన మనం ఏంటి, ఎప్పుడైతే ఈ మనకు కనిపించే దృశ్య వస్తువు స్థూలమైన దృష్టి ఉన్నదో వెనక ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని చూడట్లేకపోతాం. అది నిత్యం ఉన్నది, కానీ ఈ స్థూలం ఉన్న చూడండి ఇది నిత్యం కాదు. మళ్ళీ అంటే మన అనిత్యాన్ని గట్టిగా పట్టుకొని నిత్యాన్ని మర్చిపోతున్నాం. అనిత్యం పట్టుకొని నిత్యము మర్చిపోతున్నాము. అందువలన ఇప్పుడు ఇది ఉందండి, ఇదేంటమ్మా, నేను ఒక్కొక్కసారి ఏదైనా చదివినప్పుడు లేకపోతే రాస్తున్నప్పుడు ఇదేమైనా అనిపించింది అనుకోండి, మామూలుగా ఇలా చదువుకొని ఆత్మాతో సతతం ప్రాప్తోపి అప్రాప్తో అవిద్య అని గ్యాప్లో స్వెట్స్ వెతుకుతున్నాను అనుకోండి, రూమ్ మొత్తం వెతికి 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 వచ్చి చూసిన స్వెట్స్ లేదు. మిమ్మల్ని అడుగుతారు, ఏమండి స్వెట్స్ చూసారా సూర్యనారాయణ? స్వెట్స్ అందరినీ వెతికిస్తాను మొత్తం. మీరు వెతుకుతారు బయట లోపల అన్ని అల్మార్లన్నీ చెక్ చేశారు. చివరికి ఏమంటారు, ఎవరో ఒకళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు నన్ను, ఆహా ఈయన పైన పెట్టి మర్చిపోయాడా. అయితే మనకి స్పెట్స్ ఉంది పోలేదు. ఫస్ట్ ఏమంటారు మీరు, స్పెట్స్ ఉన్నాయి, స్పెట్స్ ఉంది అంటారు. అమ్మయ్య ఉంది, ఎక్కడుందో ఎక్కడో దగ్గర ఉంది అంటే పోలేదని అర్థం. నా ధైర్యం వచ్చిందా, పోగొట్టుకోలేదని ఒక శాంతి కలిగింది. ఇది ఎక్కడ ఉందని అప్పుడు నేను అడుగుతున్నాను అనమాట. అంటే బయట ఎతకక్కర్లేదు, ఉంది ఇక్కడే. ఎక్కడ? అప్పుడు అర్థం తీసుకొచ్చి ఇలా చూపెట్టారు అనుకోండి, ఇక్కడ ఓ ఇక్కడ పెట్టానా, అమ్మయ్యా నాకు స్పెట్స్ దొరికాయి. ఇప్పుడు ఇంతకీ స్పెట్స్ దొరికిందా ముందు నుంచే ఉందా? దొరికిందా అంటాను. ఇప్పుడు అమ్మయ్యా నా స్పెట్స్ దొరికింది అన్నాను అనుకోండి, ఎలా ఉంటే చెప్పండి. అంటే ఆత్మస్వరూపం నేనై ఉన్నాను, నేనుగా ఉన్నది అంటే ఏంటి, నేనని ఎవరైనా మర్చిపోయారు ఇక్కడ? ఏమండి నేను లేను అని ఎవరైనా అన్నారు? చేతులు ఎత్తాను. నేను లేను అని ఎవరైనా చెప్తారండి? నేను లేను అనడం ఏంటండి, ఇది ఎంత అజ్ఞానం. అంటే నేను లేనని ఎవరికి అనుభూతి లేదనమాట. ప్రతి ఒక్కరికి ఎలాంటి అనుభూతి, నేను ఉన్నానని అనుభూతి. ఎవరని నేను లేనని ఎవరైనా చెప్పుకుంటారండి? నేను లేనని, నేను శూన్యం అని ఎవరంటారా? లేదు. అంటే నేను ఉన్నాను. మీకు విషయం చెప్పనా, అందుకే ఈ నేను అనేది అమరం, దానికి మరణం లేదు కదా. నేను అనేది అమరం, అమృతత్వం. ఈ అమృతత్వము మరణ ధర్మమైనటువంటి శరీరంతో కలిసిపోయింది. ఎలాగైతే కొబ్బరికాయ బొండం ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నటువంటి పచ్చ కొబ్బరి బొండంతో కలిసిపోతుందా? ఈ కలిసిపోయినట్టు ఈ మరణము లేని ఆత్మ ఈ మరణించే శరీరంతో కలిసిపోవడం వలన కొబ్బరి బొండం, పచ్చి కొబ్బరి బొండం లాగా ఆ కోరు పైన పొర రెండు కలిసే ఉంటాయి. ఏం చేయలేరు మీరు బొండం టైంలో. కానీ అలాగా మెచ్యూరిటీ అయ్యి ఆ లోపల నుండి అలాగా అది వృద్ధి చెందుతుందా? దాన్ని వృద్ధి చెందుతుందా? అప్పుడు లాస్ట్కి ఏమవుతుంది తెలిసిన, ఆ కోర్ అలాగా లోపల స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ పైన లేయరు లోపల నుండి ఎండిపోయి విడిపోతుంది. అలా ఈ ఆత్మస్వరూపము ఈ పంచకోశాలతో కలిసి ఉన్నటువంటి శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా కొబ్బరి బొండం, పచ్చి కొబ్బరి బొండం లాంటివి. ఇవి బాగా వివేకముతో మీరు ఎప్పుడైతే వేరు చేయగలుగుతారో అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మోక్షోర్మోక్షేయమామృతాత్. చూసారా, ఉర్వారుకం ఇవ బంధనాత్ అంటే ఎలాగైతే బాగా పండినటువంటి దోస పండు కానీ ఏదైనా పండు అవని, ఏ పండు అయినా పర్లేదు, బాగా పెట్టి పండిపోయింది అనుకోండి, పండు చిలక కొట్టిన జామ పండు, చిలక కొట్టిన మామిడి పండు అంట చూసారా, బాగా పండింది అనుకోండి, అప్పుడు ఆ యొక్క ఆ కొన ఉంటే చూడండి ఎండిపోయి దానికి శక్తి ఉండదు, దాంట్లో రసారం ఉండదు అనమాట. ఎందుకంటే ఊడిపోదు. అంటే లోపల పండుకిన్ని ఆ చెట్టు తొలగా కొమ్మకి మధ్యన గ్యాప్, ఆ సారము పోయి గ్యాప్ వచ్చేసింది అనమాట.
ఈ సాధనలో కూడా ఏమవుతుందంటే, ఈ వివేకముతో నిత్య నిరంతరం బాహ్య దృష్టి విడిచిపెట్టి, అంతర్ముఖంగా చింతన చేస్తూ అంతరములో మీరు పరికించారనుకోండి, మీకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తది. ఏంటి ఇలాంటి ఆలోచనలు మనసులో ఉన్నాయా అనుకుంటారు. ఎందుకు? మనస్సు అనేది మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. మనం ఏం చేయాలి? మంచి ఆలోచన వచ్చినప్పుడు ఎగిరి గొంతులేసి అమ్మయ్య ఎంత అలాగ అనక్కర్లేదు. చెడు ఆలోచన వచ్చిందని నిందించక్కర్లేదు. కానీ రెండింటిని మీరు చూసి అలాగా పరికించి, పరికించి పరిశీలన చేస్తే అప్పుడు ఏమవుతుందంటే కొబ్బరికాయ ఎలాగైతే కోరు స్ట్రాంగ్ అయిపోయి పొర ఎలాగైతే లోపల నుంచి వేరై ఉన్నదో, మీరు శరీరం ఉన్నప్పటికీ మీరు శరీరం నుండి గ్యాప్ మీకు ఇన్నర్‌గా వచ్చేస్తుంది. అప్పుడు ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అలాంటప్పుడు మీకేమవుద్దో తెలుసండి? మృత్యు భయం పోతుందండి. మృత్యు భయం ఎవరికైతే పోతుందో అదే మోక్షం. మార్పు మరి లేదు. అప్పుడు ఏం తెలుసండి? మన కుటుంబమా, పక్కోళ్ళ, చుట్టాల, బంధువుల, అమ్మా, నాన్న, పుత్రుల, కూతుర్ల, మనవలు ఇవన్నీ ఉండవండి. అప్పుడు మీకు ఉండవండి. అంటే ఒక వ్యవహారంగా జరగడానికి అవసరం ఉంటదండి ప్రతి ఒక్కరితో మనకి. ఈ యొక్క శరీరం ఉన్నంత వరకు మనకి అవసరాలు ఉన్నాయి. కానీ మీకు క్లారిటీ ఉంటదండి. ఒకళ్ళు ఒకళ్ళు ఎవరైనా సరే బయట అప్పుడు అదృశ్యమైనంత మాత్రాన జీవితం లేదనే భ్రమ పోతుంది మీకు. ఎందుకు? వాళ్ళ పాత్ర అంతవరకే. సినిమాలో కూడా కొంతమంది 5 నిమిషాల పాత్ర ఒకళ్ళకుంటది. ఒకళ్ళేమో నిడివి 2 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు పాత్ర సినిమాలో. అంటే ఎవరి పాత్ర ఎంత సమయం వరకు అవసరమో సినిమా కోసం అంతేనండి. ఈ జగత్ అనేది ఒక సినిమా అండి. జగత కల్పన, జీవ కల్పన, మొత్తమ కల్పన, దీర్ఘ స్వప్న, పెద్ద సినిమా, బిగ్ హాలీవుడ్ సినిమా 'బాహుబలి 2' అలాంటి సినిమాలో మన పాత్ర ఎంత అంతే ఉంటదండి. అందుకే ఏ ప్రారబ్ధ కర్మ అయితే ఉందో, ప్రారబ్ధ కర్మ అనేది పుణ్య ప్రారబ్ధము, పాప ప్రారబ్ధం ఉంటాయండి. ఆ రెండింటితో మనకు శరీరం వస్తుందండి. ఆ పాప ప్రారబ్ధము, పుణ్య ప్రారబ్ధము కొంతమందికి తక్కువతో వచ్చారనుకోండి, తక్కువ సమయంలోనే శరీరం విడిచిపెట్టాల్సి వస్తుంది. మీరు ఎంత వేలాడినా ఆ శరీరంతో వాళ్ళు ఉండలేరు. అంటే ఎలగపోవాలనే మీ చేతుల్లో మళ్ళీ లేదు. ఏదో ఒక రకంగా ఆ శరీరం పోవాల్సిందే. సపోజ్ కొంతమంది అజ్ఞానంగా ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు టెన్షన్‌లో. వాళ్ళు ట్రైన్ ఆ పట్టాలపైన తలపెట్టినా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని రక్షించేస్తారు. అంతేనండి? పోనీ ఒక్కొక్కసారి ఫ్యాన్‌కి తాడు ముడిపెట్టుకున్నా సరిగ్గా ముడిపడదు. ఇలాగ లాగుతున్నట్టుగా ఎవరో వచ్చి తీసేస్తారు. ఇవన్నిట్లో రక్షించారు. మంచిగుంటారు కొంతమంది. స్నానం చేస్తూ అలా మెల్లగా లోపలికెళ్ళి కాలు జారి ఏదో ఒకటి గుద్దేసి బాత్రూమ్‌లో ఔట్. ఏంటండి ఇన్ని దగ్గరలు రక్షించుకొనొచ్చి నదిలో దూకినా ఎవరో రక్షించేస్తారు. ట్రాక్ మీద పెట్టినా ఎవరో రక్షించేశారు. తాడు కట్టినా ఎవరు రక్షించేశారు. చెట్టు మీద కింద పడినా ఎవరో రక్షించారు. కానీ బాత్రూమ్‌లో పడితే ఎవరు రక్షించలేదే. బాత్రూమ్‌లో పోయారు. దీన్ని బట్టి మీకు అర్థమైందండి. రోడ్డు దాటుతుంటే పోతారు. 100 కిలోమీటర్లు 120లో స్పీడ్‌గా వెళ్ళినా తట్టుకోగలరు. ఊరికే సైకిల్ మీద మెల్లగా తొక్కుతూ ఏదో ఆటో అవుట్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే ఈ శరీరం అనేది ఏ విధంగా పోవాలని మన చేతిలో లేదు. కానీ టైం వస్తే ఖచ్చితంగా పోతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. దానికి సంజీవిని మరి లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎన్ని టెక్నాలజీలు వచ్చినా, ఎంతటి ఆవిష్కరణ జరిగిన మెడిసిన్స్ ఎన్ని వచ్చినా విప్లవాలు మెడిసిన్‌లో కానీ శరీరాన్ని ఆపలేరు. ఎందుకు? అది ఒక కర్మఫలంగా వచ్చింది శరీరము. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ సీక్రెట్ అందదు. దీన్ని మనము ఒక ఇన్ఫరెన్స్ అంటే ఒక అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? పుట్టిన ప్రతి బిడ్డ అందరూ సమానంగా ఉండాలి కదండి. అన్యం పుణ్యం ఎరగని బిడ్డకి ఏం తెలుసు? మరి ఎంత దుర్భరమైనటువంటి జీవితం గడిపిస్తున్నటువంటి ఆ యొక్క టెంటలేసుకొని ఆ స్లమ్‌ల్లో ఉంటున్న తల్లిదండ్రులు పుట్టిన బిడ్డ ఏంటి తేడా? మరి అంబానీ లాంటి వాళ్ళు, బిర్లా లాంటి వాళ్ళ ఇంట్లో పుట్టిన బిడ్డకి బిడ్డ ఏం చేశాడు చెప్పండి? అంటే మనం అనుకుంటున్నాం ఇలాగా
కానీ ఆ జీవాత్మ అజ్ఞానముతో అలాగ పుట్టి చనిపోయి వస్తుంది కదండి. ఆ కర్మ ఫలం ఉంది కదండి. ఆ ఫలము ఈ జన్మ ఎటువంటి శరీరం కావాలి, ఆ సంస్కార వాసనలు అనుభవం చెందడానికి ఎటువంటి ఉపాధి అంటే ఎటువంటి శరీరం అవసరమో అలాంటి పరిస్థితులు వాతావరణం మధ్యలోనే ఆ శరీరం వ్యక్తం అవ్వాలి. అందువలన ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఆయనకు వాసనలకు అనుగుణంగా సహకరించే తల్లిదండ్రుల వాసనలు ఉండే విధంగా పుట్టాలి మళ్ళీ. అంటే ఏంటి, తల్లిదండ్రులు కూడాను బిడ్డకి కొంతవరకు సహకరిస్తారు. అందుకే చూడండి, తల్లిదండ్రులకి షుగర్ ఉందనుకోండి, బిడ్డకి అమ్మయ్య బ్లెస్ యూ, టేక్ మై షుగర్ టు యూ, మీకు కూడా షుగర్ తీసుకో అని బ్లెస్ చేస్తారు. ఎందుకు, మీరు వద్దంటే వెళ్ళిపోతుంది. అది ఒక సగం అనమాట. కానీ మిగతా కొన్ని ఉన్నాయి చూడండి, మీ వల్ల కాదు, మీరు ఏది వద్దంటే అదే చేస్తుంటారు వాళ్ళు. అంటే అన్ని మీ నుంచి రావాళ్ళకి. అంటే అలాగని పూర్తి తల్లిదండ్రులకు సంబంధం లేదని కూడా లేదు. అంటే తల్లిదండ్రులకి కొంత పోర్షన్ ఉందని అర్థం. ఏంటి పోర్షను? ఈ శరీరం సంబంధించి తల్లి. అందుకే చూడండి, ఈయన ముక్కు వీళ్ళ నాన్నలాగా ఉండండి. ఈయన ఏమో సంథింగ్, ఈయన బుద్ధి మనసంతా వీళ్ళ అమ్మ మోడలండి అంటారు చూసారా. ఎందుకు? అమ్మ దగ్గర నుంచి కొన్ని, నాన్న దగ్గర నుంచి కొన్ని, అమ్మకి నాన్నకి సంబంధించకుండా ఉన్నవి కొన్ని వస్తాయి. మరి అవి వాళ్ళిద్దరితో కాదు, ఈయన తెచ్చుకోండి పాపం, వెనక ఎప్పుడో సంపాదించుకోండి, అనేక జన్మలో తెచ్చుకున్నాడుగా మూట. అందువలన పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిదండ్రుల కారణం అని చెప్పడం కూడాను అజ్ఞానం అవుతుంది. అలాగని తల్లిదండ్రుల సంబంధం లేదనడం కూడా తప్పు అవుతుంది. తల్లిదండ్రుల పాత్ర ఉంది, కానీ తక్కువ. ఎలా? ఈ శరీరము, ఈ యొక్క మనస్సు, బుద్ధి వాటి కొంత ప్రభావం చూపెట్టగలరు. ఎలాగా? తల్లి గర్భంలో బిడ్డ పడినప్పటి నుండి ఆయన కొంత ప్రారంభంతో పడింది ఆ జీవి తల్లి గర్భంలో. అక్కడ నుండి మీరు అందించే ఆ యొక్క వాతావరణం ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా బిడ్డకి మనము మార్పు చేయొచ్చు. ఒక అద్భుతమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి ఆలోచనలు, సత్సంగము, ఇంతంతా కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణము, సాత్విక ఆలోచనలు ఇవి జరుగుతున్నాయి అనుకోండి, బిడ్డకి ఆ సంస్కారము ప్రభావితం చేస్తాయి. అది ప్రూఫ్ ఉండదు మన దగ్గర. అందుకే అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండేటప్పుడు అర్జునుడు ఆవిడికి పద్మవ్యూహం గురించి చెప్పేటప్పుడు సుభద్రకి అభిమన్యుడు పుట్టినప్పుడు ఆ పుట్టుకతోనే ఆ విద్య వచ్చిందని చెప్తారు. అదేవిధంగా లీలావతి గర్భంలో ప్రహ్లాదుడు ఉండేటప్పుడు ఇంద్రుడు కిడ్నాప్ చేసినప్పుడు నారద మహర్షి రక్షించి ఆశ్రమంలో పెట్టి ఓం నమో నారాయణ ఇచ్చాడు. ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఓం నమో నారాయణ పెట్టారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. చిన్నప్పటి నుంచే ఓం నమో నారాయణ మొదలెట్టాడు ఆయన, అష్టాక్షరి మంత్రం. కాబట్టి అందుకే చిన్న పిల్లప్పుడు అంటే 3 నెలలు 2 నెలలు దాటినప్పటి నుంచి తల్లి ఎప్పుడైతే ఒకవేళ జాగ్రత్త తల్లి ఒక్కదే కాదండి, కుటుంబం అంతా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబమే కాదండి, సమాజం అంతా జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీల కోసం. అంతే కదండి. అలా జాగ్రత్త తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ తల్లి గర్భంలో కిల్లర వీరప్పన్న, మంగళ సింగు, గబ్బర్ సింగులు అట్లా వస్తారు. అప్పుడేముంటుంది? సమాజం అంతా చెల్లించుకోవాలి మూల్యం. ఒక తల్లిదండ్రుల చేతిలో ఎవరు ఉండరు కదండి. ఎవరుంటారండి? ఈ రోజు డాన్లు ఉన్నారు, ఒక తల్లిదండ్రులు దేశమే ఆపలేకపోతారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఏమాపుతారు? అంతే కదండి. అందువలన అందుకే మనం గర్భిణీ స్త్రీలకి యావత్ సమాజం అంతా దృష్టి పెట్టాలి. అందుకే ఆడపిల్లలకు కూడా మనం విద్య ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాము? ఒక మగపిల్లడు కనుక విద్య నేర్చుకుంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన బాగుపడతాడు. ఒక ఆడపిల్ల కనుక విద్యావంతురాలైతే కుటుంబము, కాలనీ, సమాజము, దేశమే బాగుపడుతుంది. అందుకే మనకు తెలుసో తెలియకో కొంతమంది చాలా గొప్ప కార్యక్రమాలు చేసేస్తుంటారు, కార్యాలు. ఈరోజు భారతదేశానికి ప్రథమ పౌరురాలు ఎవరు? రాష్ట్రపతి. ఒక స్త్రీని పెట్టారు. ఆవిడ ఎంత గొప్ప హంబుల్ అంటే, మొన్న ఈ మధ్యన కొంతమంది రిపబ్లిక్ డే క్యాంపులో కొంతమంది ఆడపిల్లలు సెలెక్ట్ అయ్యారు. మన ఎంఎస్ రామారావు ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వాళ్ళు 2వ కూతురు కూడా సెలెక్ట్ అయ్యారు. ఆవిడ వీణ కూడా వాయిస్తుంది, ఎన్సీసీలో ఉన్నారు.
రాష్ట్రపతి భవన్లోకి విందుకి కూడా వెళ్ళారు ఆవిడ, అందులో ఉన్నారు. ఆ రాష్ట్రపతి వెనక ఉన్నది ఒక పాప. ఆ రాష్ట్రపతి గారు ఇలాగా ఏదో ఒక టీచర్ అమ్మలాగా ఎంత హంబులో ఉన్నారు ఆవిడ. దేశానికి రాష్ట్రపతి అండి, ఆవిడకున్న సెక్యూరిటీ ఏంటి. ఆ, ఆ విధంగా ఈ రోజు ఒక దేశానికి రాష్ట్రపతి ఒక స్త్రీ అంటే నిజంగా చాలా గొప్ప గర్వకారణం దేశానికి. అలాంటిది మన విద్యా దేవత సరస్వతి, గీతా మాత, గాయత్రి మాత, గంగా మాత, వేద మాత, శృతి మాత అంటే మాత. అందుకే మనకి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి వచ్చిందంటే ఈ ఉప్పులు ఇలాంటి చేయడం వల్ల రాలేదు. వందే మాతరం అంటేనే స్వాతంత్రం వచ్చింది. వందే మాతరం, భారత మాతాకి జై. మన దేశమే ఒక తల్లి. నా తల్లి మీద, తల్లి అంటే సరే మొత్తం ఎవరైనా భయపడాల్సింది. అందుకే వందే మాతరం అనే వాళ్ళకి చాలా హింసలు పెట్టేవాళ్ళు, అయినప్పటికీ వందే మాతరం అనేవాళ్ళు అన్నమాట. అలాంటి అస్త్రం అది, బ్రహ్మాస్త్రం. కాబట్టి ఈ ఆత్మాతు సతతం ప్రాప్తోపి. ఇప్పుడు చూడండి, మనందరం కూడా ఒక 40-50 సంవత్సరాలు శరీరం వయసు ఉంది. ఒక 7-8 సంవత్సరాలు తీసేద్దాం, మనకి ఎటువంటి అవగాహన లేదు. కానీ మిగతా 35-40 సంవత్సరాల నుంచి మనకు అనుభూతి చెందుతున్నామా? ఇప్పుడు మనం ఒక్కసారి వెనక్కి ఆలోచించండి. ఈ 40 సంవత్సరములు ఏది జరిగినా, విన్నా, చూసినప్పటికీ, తెలుసుకున్నప్పటికీ, ఫీలింగ్స్, మన భావనలు, మన సంకల్పాలు, మన యొక్క సమాచారము, చదువులు, బంధువుల నుంచి, మిత్రుల నుంచి, కుటుంబం నుంచి అన్ని విషయాలు మనకు తెలుసు కదండి. వీటన్నిటిలో సంబంధాలు, బాంధవ్యాలు చూస్తుంటే ఈ అన్నింటిలో కూడా మారనది అంటే ఏమైనా మిగిలింది ఇప్పుడు వరకు? మారనిది ఇది ఎప్పుడు మారలేదు స్వామి, ఇది శాశ్వతం, ఇది ఎల్లప్పుడూ ఉంటుంది, ఎప్పుడు కూడా మారలేదు, ఇది ఒక్కటి మారలేదు. ఒక్కటి చెప్పండి మీరు, ఏంటది? ఏంటండి? నేను. ఆత్మ కూడా కాదు, ఆత్మ అనొద్దు. ఆత్మ అంటే మళ్ళీ ఎక్కడో ఈ చైనాలో ఉందో రష్యాలో ఉందో అనుకుంటారు మళ్ళీ. అందువలన నేను అనాలి ఫస్ట్. ఆ నేను అనేది మళ్ళీ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు చంటి శిశువుగా ఉండేటప్పుడు కూడాను నేను అనే ఫీలింగ్ వచ్చిందండి. పెద్ద అవుతున్నది నేను, యవ్వనంలో కూడాను నేను, మధ్య వయసులో నేను, ముసలితనం వస్తున్నప్పుడు నేను, అనారోగ్యంగా ఉన్నా నేను, దుఃఖంలో ఉన్నా నేను, సుఖంగా ఉన్నా నేను. ఈ నేను అనేది ఎప్పుడైనా పోతుందా? నిద్రపోతాను అనుకోండి, స్వప్నం కన్నారు, బయటకు వచ్చారు. ఎవరో స్వప్నం కన్నా, మీరా మీ పక్కింటోలా? నేనండి, నేను అంటే స్వప్నంలో కూడా నేనే. పోని గాఢ నిద్రలోకి వెళ్ళారు స్వామి, నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను, నాకేమీ తెలియదు. గాఢ నిద్రలో ఎవరున్నారు, మీరా పక్కింటోలా? ఎందుకు? నిద్ర నుంచి లేచేటప్పుడు ఎవరంటున్నారు నేను బాగా నిద్రపోయానని? ఎవరంటున్నారమ్మా? నేను నేను బాగా నిద్రపోయానండి, బాగా నిద్ర పట్టింది, సుఖంగా నిద్ర పట్టింది, నేను బాగా నిద్రపోయాను. ఎవరు నిద్రపోయారు బాగా? నేను. అంటే మీరు గాఢ నిద్రలో కూడా సుఖం అనుభవించారు కాబట్టే నిద్ర నుంచి బయటకు వచ్చాక మీరు చెప్పగలుగుతున్నారా? మనం ఏదైనా గుర్తుంచుకోవాలంటే అది మనకు అనుభవంలో ముందు వచ్చి ఉండాలా వద్దా? వచ్చి ఉండాలా? లేకపోతే నేను ఆ కాశీ వెళ్ళాను మొన్న కిందటి నెలలో, నేను వెళ్ళకుండా నేను కాశీ వెళ్ళాను ఎలా అంటానండి? నేను కాశీ కింద నెల వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నేను గుర్తుంచుకున్నాను, నేను కాశీ వెళ్ళాను, నేను అప్పుడు పడవ మీద గంగలో అలా వివరించాను, తర్వాత అక్కడ సత్సంగం చేశాను, ఇవన్నీ చెప్తున్నానా? ఎందుకు? అవి ఆ ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి ఇవి స్మరిస్తున్నాను. మీరు గాఢ నిద్రలో మీరు లేకుంటే మీరు ఎలా స్మరించగలుగుతున్నారు అడుగుతున్నాను నేను. గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చారు మీరు, నేను సుఖంగా నిద్రపోయాను అన్నారు కదా. సుఖంగా నిద్రపోయానంటే మీరు గాఢ నిద్రలో ఉన్నారా లేదా? అర్థమైంది కదండి. ఇప్పుడు ఎవరు మీరున్నారా? మీరు గాఢ నిద్రలోకి వెళ్ళారు అంటే గాఢ నిద్రలో మీరున్నారా? పొరుగింటి వాళ్ళు ఉన్నారా? మీ నిద్రలో ఉన్నా కదండి. అంటే నేను అనేది ఎప్పుడైనా తప్పిందా, మారిందా? చూసారా? ఆ నేను తప్ప మీరు ఏ తీసుకోండి నాకు చూపెట్టండి, మారిపోతుంది. ఇల్లు అంటారా, ఇల్లు అలా శిథిలం అయిపోతుంది, యావత్ భూమి అలా వికారం చెందుతుంది. మీ ఇల్లు ఎంత, ఇంకా దాని కెపాసిటీ ఎంత, యావత్ విశ్వం అంతా మారుతుంది. భూమి తిరుగుతుంది, మీ అందరికీ తెలుసు, మినిమం సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని తిరుగుతున్నాయి. అసలు తిరగదంటే ఏం లేదు, యావత్ భూమండలమే తిరుగుతున్నాడు, ఇల్లు ఎందుకు తిరగదు?
కానీ ఈ విషయాలలో మనకు తెలియదు. నా భూమి, నా ఇల్లు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఉంటాయి. కానీ మనకు సినిమా ఇది అసలైన సినిమా. కాబట్టి ప్రతీది మారుతున్నప్పుడు మారంది ఏంటండి? నేను. ఆ నేనే మొత్తం మీ ఒక్కరికే నేను పరిమితం. నేను కూడా నేను అంటున్నా. ప్రతి ప్రాణి కూడా నేను అనే భావం. అంటే మొత్తం యావత్తు సృష్టి అంతా నేనుగా వ్యాపించి ఉందా లేదా? వ్యాపించి ఉన్న నేను పేరేంటి? ఆత్మ. వ్యాపకత్వాత్ ఆత్మ. వ్యాపించి ఉన్న నేను ఆత్మ. అర్థమైందండి? అందువలన ఇప్పుడు ఆత్మ ఒకప్పుడు ఉండిపోతుందా, నిరంతరం ఉంటుందా? అందుకే ఆత్మాతు సతతం ప్రాప్తోపి ప్రాప్త అపి. ఆత్మ సతతం ప్రాప్త అపి అంటే ఎల్లప్పుడూ ఆత్మలాగా థ్రెడ్లా ఉంటుంది. అంటే తెరలాగా ఉంటుంది. కానీ వస్తున్నటువంటి ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఆ విచిత్రాలు అవి అలాగా మారుతున్నప్పటికీ మారనటువంటి స్క్రీన్ లాగా ఆత్మ ఉంటుంది, ఆధారభూతంగా ఉంటుందండి. అయితే మరి ఎప్పుడు మారకుండా ఆధారభూతంగా ఉన్న ఆత్మ నాకెందుకు తెలియట్లేదు? అది మీ ప్రశ్న అర్థం చేసుకోవాలి. నాకు అర్థమవుతుంది మీ బాధ. కానీ ఆత్మ ఎప్పుడు ఉంటుంది, నేననేది ఎప్పుడు మాయమవట్లేదు. మరి మాయమైపోతున్నారు ఏంటి? ఈ శరీరంగా మనసు బుద్ధిగా ఉన్నవాళ్ళు మాయమైపోతున్నారు. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు. మనిషి అంటే ఏంటి? ఈ శరీరము బుద్ధి మనసు అంటే మనిషి. అంటే ఎవరికైతే మనసు ఉంటుందో వాళ్ళే మనిషి. మనసు మారిపోతుంది కదా, అందుకే మారిపోతారు మనుషులు. తప్పేముంది? కానీ వెనుక ఉన్నటువంటి ఆత్మ మారడం లేదు. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది, ఎటువంటి మార్పు లేకుండా. కానీ అది నాకు లేదు అనే భావనలో ఉన్నాను నేను. అప్రాప్తవత్ అంటే నాకు అది లభించలేదు ఆత్మ. ఎందుకు? కారణము అవిద్యయ, అజ్ఞానం వలన. అర్థమైందండి? అజ్ఞానం వలన నాకు అది ప్రాప్తించలేదు అనే భావన మనకు కలుగుతుంది అనమాట. అయితే తన్నాసే ఏంటి? తత్ అంటే అజ్ఞానం నాశే. అజ్ఞానం ఎప్పుడైతే నాశనం అయ్యిందో అప్పుడేం జరుగుతుంది? ప్రాప్తవత్, అమ్మయ్య ఇప్పుడు పొందాను. ఇప్పుడు మేఘములు కప్పించండి సూర్యుడిని, మేఘములు చెదిరే అనుకోండి, అబ్బాయి సూర్యుడు వచ్చాడు. కొంతమంది అంటారు, హే రండి సూర్యుడు వచ్చాడా? సూర్యుడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు. వచ్చింది లేదు, పోయింది లేదు, పోయింది మేఘాలే. కానీ మనం ఏమంటాము? రెండు సూర్యుడు వచ్చాడు, చూసారా ఇవాళ చంద్రుడు వచ్చాడు మీ దగ్గరికి. అంటే మనం అలా వాడుతుంటాం మన భాష, అంతే కదండి. ఇప్పుడు చూశారు కదా, మీరు చూశారు స్పెక్ట్స్ దొరికాయా? ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నాయి. అలాంటి పదం అనేది మనం వాడుతాం. అందువలన ఈ అజ్ఞానం వలన నేను ఆత్మ కాదు అని భ్రమలో ఉన్నాం. అంటే నేను ఆత్మ లేదు నాకు. కానీ ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో అప్పుడేమవుతుందండి? అమ్మయ్య ఆత్మ నాకు లభించింది, ప్రాప్తవత్ భాతి అనిపిస్తుంది. ఎలా? స్వకంఠాభరణం యథ. పాపం ఒక అమ్మగారు, వాళ్ళకి కొంచెం ఎర్నింగ్ కొంచెం తక్కువ కాకుంటే అమ్మగారికి ఏంటంటే నెక్లెస్ కావాలని కోరిక. ఎప్పటి నుంచో అలాగా ఆ యజమానికి పట్టి పీడిస్తే ఒక చిన్న నెక్లెస్, చాలా సన్నగా ఉంటుంది, ఆ నెక్లెస్ కొని పాపము చాలా ముద్దుగా మురిపెంగా వేసుకుని ఒకసారి ఆ చిన్నది కదండి తీగలాంటిది, ఆ లోపల ఉండే బట్టల వలన వెనక్కి చూసుకొని కనిపించింది. నెక్లెస్ పోయింది. పెద్దలకి చిన్నలకి మొత్తం అడావుడి పెట్టి ఇల్లు మొత్తం ఎతికించేశారు, ఎక్కడా నెక్లెస్ దొరకదు. ఆ చిన్నపిల్లలు చూశాడు, ఆయన ఏమిటి అల్లరి పిల్లలు కదా, అర్థమైపోద్ది అనమాట. అందువలన అబ్జర్వ్ చేశాడు, మమ్మీ ఫర్గాట్ నెక్లెస్ అని అర్థం తీసుకొచ్చి చూడని అన్నారు అనమాట. అమ్మ చూడండి అన్నారు. ఆవిడ అమ్మయ్య నెక్లెస్ దొరికింది అన్నారు అమ్మగారు. చూసారా? ఇంతకీ నెక్లెస్ దొరికిందా? ఎప్పుడు నెక్లెస్ ఉంటుందా? కానీ దొరికిందనే భావన. అదేవిధంగా ఈ ఆత్మ కూడా అమ్మయ్య దొరికిందని ఫీలింగ్ అవుతామని మనం. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే పరమానంద శిష్యులు మీకు తెలుసు కదా. పరమానంద అయినా ఒక పెద్ద గురువు ఉంటారన్నమాట. ఆయనకి అద్భుతమైనటువంటి శిష్యులు ఉంటారు, 10 మంది. ఎలాంటి వాళ్ళంటే ఒక మాట చెప్పామంటే యథాతథంగా తీసుకుంటారు అంతే. బాబు నువ్వు ఇక్కడ నుండి ముక్కుసూటికి వెళ్ళాలి, ముక్కుసూటికి వెళ్ళిపోవడమే, ఎక్కడ దారి తప్పకంట. వెళ్ళగా
అడ్డగా ఒక చెట్టు వచ్చింది. ఏం చేయాలి? చెట్టు ఎక్కిపోయారు. ఇటు నుంచి చెట్టు ఎక్కిపోయి అటు దిగి వెళ్తున్నాం. మధ్యలో ఒక కొండ వచ్చింది. కొండ ఎక్కడము దిగడమే. ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు ఎక్కడము దిగడమే. ఎందుకంటే పక్క నుంచి వెళ్ళకూడదు, ముక్కుసూటి వెళ్ళాలి కదా. అది వాళ్ళ సిద్ధాంతం అనమాట. అందుకే వాళ్ళు పరమానంద శిష్యులు అంటారు కదా. సో అలాంటి వాళ్ళు 10 మంది వెళ్ళారు. ఎక్కడికి? ఒక ఫంక్షన్ అవుతుంది, దావత్. ఒక చిన్న నది, పెద్ద నది ఏం కాదు, దాటి వెళ్ళాలి. గురువు గారు అన్నారు, మీరంతా మామూలుగా మహామేధవులు, బృహస్పతులు, మీరు వద్దున అయినా మీరు వెళ్ళొద్దు, మిమ్మల్ని మళ్ళీ నేను రక్షించుకోలేను అన్నారు. అందులో ఒక పెద్ద లభోదిబు ఉన్నాడు, ఒక పెద్దోడు ఉంటాడు కదంటే, ఒకడు లీడర్. గురువు గారు మీకేం భయలేదు, నేను తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తున్నాను, నాయన జాగ్రత్త అన్నారు. 10 మంది అలాగా లైన్ కట్టుకుని వెళ్తున్నారు. ఇలాగ ఒకరికి చెయ్యిలు పట్టుకొని, మిస్ అయిపోతుంది మళ్ళీ కష్టం. అలా మెల్లగా వెళ్తున్నారు. ఆ నది దగ్గరికి వెళ్ళారు. చూడండి, గురువు గారు నన్ను నమ్మి పంపించారు, జాగ్రత్త. అలాగా అలాగ నది దాటుతున్నారు. నది దాటిన తర్వాత వాళ్ళు చూశారు, 10 మంది ఉన్నారో లేదో డౌట్ వచ్చింది వాళ్ళకి. అది అసలు నది ఉన్నదే ఇక్కడ వరకు వాటర్, పెద్ద పెద్ద వాటర్ కూడా కాదు. కానీ వాళ్ళకి డౌట్ వచ్చింది మళ్ళీ, ఎందుకంటే పరమానంద శిష్యులు కదా. అందువలన 10 మంది ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది? లెక్క పెట్టాలి. అప్పుడు ఒకటి బయటకు వచ్చాడు, ఇలాగా 9 మంది పెట్టి, ఒకటి చెప్పు, 1 9 9 మంది ఉన్నారు, 10 లేదు. నీకు లెక్క తెలియదు, నువ్వురా అని ఆయన వచ్చి 1 2 3 4 5 9 9. మీకు తెలియదు, ఇంకోటి వచ్చి 1 2 3 4 9. ఎందుకు? ప్రతి ఒక్కరు 9. అలా అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది? 10వ వాడిని నది కొట్టుకుపోయి అయిపోయింది. డిక్లేర్ చేశారు. అలా డిక్లేర్ చేసిన తర్వాత ఏమైంది? 10వ వాడు పోయాడు, ఏమైంది? నది కొట్టుకుపోయాడు. ఇక నీ గోల ఏడ్చుకొని, ఒకరైతే జుట్టు పీక్కోవడము, ఒకరేమో అక్కడ ఉన్న చెట్టు గుద్దేయడము, ఒకడైతే ఇంకా నేల మీద పడి పొరులుతున్నాడు. ఎందుకు? 10వ వాడు నది మింగేసింది కదా. ఇవన్నీ రచ్చ రచ్చ అక్కడ దూరం నుండి ఒక అతను వింటున్నాడు. ఎందుకు? సంతకి వెళ్ళేవాళ్ళు అప్పుడు, ఒక కర్ర పట్టుకొని ఆవులు గేదెలు సంత ఉండేది. ఒక పెద్ద ఆయనలాగా ఆ కర్ర పట్టుకొని వచ్చాడన్నమాట. ఏంటి బాబు, ఏంటి బాబు, మేము 10 మంది వచ్చాము, ఈయన 10 అంటే అనేసరికి ఆయనకి అర్థమైపోయి, ఏంటి 10 అని. 10 మంది ఉన్నారు కదా, వీళ్ళకేమీ బుద్ధి లేదు అనుకున్నాడు ఆయన లోపల. అయితే 10 మంది వచ్చా, మా గురువు గారు పంపించారు, చాలా జాగ్రత్తగా తీసుకొని రమ్మన్నారు, నేనే లీడర్ని. 10వ వాడికేమో నది మింగేసి. అవునా? అయితే మీరు ఏడవకండి, ఫస్ట్ ఆగండి. 10వ వాడు పోతే అలాగే ఏడకుండా ఉండమంటారు? మీరేం మనిషి అండి, మీకు మానవత్వం లేదంటారు. మళ్ళీ చూసారా, ఇలాగే అంటారు మన వాళ్ళు. మీరేమైనా మంచిగా చెప్పి మీకు ఇలాగే అంటారు మాటలు, మీకు మానవత్వం లేదంటారు. ఫస్ట్ పెద్ద పెద్ద పదాలు వాడతారు. అయితే అప్పుడు ఏమైందంటే, మీరు ఏడవద్దు, ఏమి 10వ వాడు ఉన్నారు అన్నాడు ఫస్ట్ పెద్ద ఆయన. ఏమన్నారండి? 10వ వాడు చనిపోలేదు, 10వ వాడు ఉన్నాడు. ఎక్కడున్నారని చెప్పలేదు, ఉన్నాడంతే. పోలేదు, ఉన్నాడు. అమ్మయ్య, కొంత రిలాక్సేషన్ కలిగింది వాళ్ళకి. అంటే 10వ వాడు పోలేదనమాట. ఇంతకీ ఎక్కడున్నారని ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీరందరు లైన్లో ఉండండి. అప్పుడు వీళ్ళ అజ్ఞానం చూసి ఆయనకి మొత్తం ఎటకారం అనిపించింది. కర్ర పట్టుకున్నాడు కదండి, మీరు ఒక్కొక్కటి చెయ్యలో పట్టండి. ఒక్కటేస్తుంది, ఒక్కటి అన్నాడట. అమ్మయ్య, అలాగా 9 మంది 9 కర్రల దెబ్బలు పడ్డాయి కదండి. 10వ వాడు పక్కన ఉన్నాడు, ఎందుకు 10 మంది లైన్లో ఉన్నారు కదా. అప్పుడు 10వ వాడు అంటే 10వ వాడు అంటే 9 అయిపోయింది కదండి. 10వ వాడు పక్కనే ఉన్నాడు. ఇక్కడ కొట్టేసరికి ఆ 10వ వాడు నువ్వే అన్నాడు అనమాట ఆయన. ఇంతకుముందు ఏమన్నారు? 10వ వాడు ఎక్కడో ఉన్నాడు, 10వ వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నువ్వే అన్నారు అనమాట. అలాగన్నట్టు మనం ఏం చేస్తాము? ప్రపంచమంతా ఒక న్యూట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, న్యూట్రినోస్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ, గాడ్ పార్టికల్, ఆటమిక్ థియరీ, ప్లాంక్ క్వాంటము, ఈ మొత్తం సమస్తము కింద మీద తొలిసేసినట్టు భూమిలో దూరిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయి మొత్తం చదివేస్తాం మనం. కానీ నేనేంటనేది మాత్రం సతం. నేనెవరైనా ఎవరో తెలియదు. మనమంతా నేలవిడి స్వామి టైప్, మన విద్యలన్నీ, మన జ్ఞానం అంతా. ఏమండి, మీరెవరో మీకు తెలుసుకోకుండా మీ ప్రపంచం అంతా చదివితే ఏం లాభం అండి? నాకేమీ తెలీదు, ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఉన్నాయి, నీ రెజ్యూమ్ బయోడేటా నీ గురించి చెప్పట్లే. ఈ బయట కనిపిస్తున్న శరీరము, ఎవరో పుట్టావు, ఎప్పుడు పుట్టావు, ఏం చదువుకున్నావు, ఈ డీటెయిల్స్. అందుకే ఈ సైన్స్ ఓన్లీ కేవలం సైన్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది అర్థం కాదు.
అందువలన ఆత్మాతో సతతం ప్రాప్త హపి. నిత్యం మీరు ఆత్మ ఉండేటప్పటికీ అత్యంత సూక్ష్మము, ఆ తెలుసుకునే ఆ ద్రష్ట రూపంగా ఉండడం వలన మీకు అర్థం కావడం లేదు. ఎందుకు? మన దృష్టి అంతా బయట ఆబ్జెక్ట్స్ పైన ఉన్నది, సబ్జెక్ట్ పైన దృష్టి లేదు. అందువలన ఆత్మ నిరంతరం ఉంటుంది, ఆబ్జెక్ట్సే మారిపోతుంది. ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఆలోచన ఏమనుకున్నారు? ఆత్మ ప్లస్ ఒక నామ రూపం కలిపి ఏమైంది? ఆలోచన. ఇప్పుడు చూడండి, ఇదేంటండి? కుండ ఆలోచన. ఇది కుండ ఆలోచన అంటే ఏంటి? నా యొక్క ఆత్మ చైతన్యము ప్లస్ ఈ కుండ నామరూపం కలిస్తే కుండ ఆలోచన అయిందా? ఘట వృత్తి అంటారు. ఓకే, ఘటాకార వృత్తి అంటారు. ఈ ఘటాకార వృత్తి అంతఃకరణ కలిగింది కాబట్టి ఇది కుండ అన్నాను నేను. ఇప్పుడు ఈ కుండ అనే ఆలోచన ఉంది కదండి, కుండ అనే ఆలోచన నుండి మనము కుండ నామరూపము తీసేసామనుకోండి, ఏం మిగులుతుంది? కేవలము ఎరుక మిగులుతుంది. అందువలన మనం యావత్ జగత్ అంతా ఏముంటుంది? నేను ఆత్మ ప్లస్ నామరూప జగత్తు. ప్రతి ఒక్కటి ఒక వ్యక్తి ఆత్మ ప్లస్ వెంకటేశ్వర యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్. అంటే ఇప్పుడు వెంకటేశ్వర్ల గురి నుండి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం తీసారనుకో, ఏం మిగులుతుంది? ఆత్మ. ఇప్పుడు అర్థమైందండి? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు ధ్యానంలో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం తీసేయాలి. బయట తీసి మీకు కష్టం, ఐడి లేకపోతే మళ్ళీ మీకు ఎక్కడ తీసిపోతుంది. అంటే మనం నిధిధ్యాసనలో ఏం చేయాలి? ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసి. అందుకే నిధిధ్యాసనం ఎందుకు చెప్పారండి మెడిటేషన్ అంటే, బయట ఎలాగా వ్యవహారికంగా జరగదలగా. అందువలన మీరు ధ్యానం చేసేటప్పుడు అన్ని సంబంధాలు, రిలేషన్స్ అన్నిటి కూడాను రిమూవ్. నేను పుట్టానా? నా పుట్టికే లేదు. ఎందుకు? మీరు ధ్యానంలో మీరు స్మరించేది ఈ శరీరాన్ని కాదు. శరీరం పుడుతుంది, శరీరం పోతుంది. మీరు ధ్యానంలో స్మరించేది ఈ నేత్రములు, చెవులు, ముక్కు, నోరు, చర్మం కాదు. అవి ఎలాగా ఉంటే పోతాయి. మీరు ధ్యానంలో స్మరించేది మనస్సును కాదు. ఎందుకు? మనసు ఎప్పుడు మారిపోతుంది. మారిపోయింది నేను కాదు కదా, నేను మారనిది కదా. ధ్యానంలో స్మరించేది బుద్ధి కాదు. ఎందుకు? బుద్ధి కూడా మారిపోతుంది కదా, తెలుసు తెలియదని. ఇంతకుముందు తెలిసింది ఇప్పుడు తప్పు అంటాను. అందరు సైంటిస్టుల పని అదే. ఒకప్పుడేమో ఆయనేమో ఒక రీసెర్చ్ చేస్తారు, ఇన్వెంటెడ్, డిస్కవర్డ్, ఆఫ్టర్ 20 years రాంగ్ గా తేలిపోతుంది. అర్థమైందండి? అందువలన ధ్యానములో బుద్ధి గురించి స్మరించకూడదు. సో బుద్ధి దాటిన తర్వాత ఏముంది? అప్పుడు ఏమో తెలుసండి, ఎప్పుడైతే మీ మనసును పరికించి చూస్తుంటే మంచి చెడు అనే ఆలోచనలు అనే బ్రాండ్ మనం ఇవ్వకూడదు, పేరు అని టైటిల్స్ మనము ఇవ్వకూడదు. సాక్షిభూతంగా ఒకవేళ మీరు దర్శించగలిగితే మనస్సు అలాగా సెటిల్ అయ్యి ఎలాగైతే కదులతో నీరు అలాగ వదిలేసామనుకోండి, ఎలాగైతే అలాగా నిర్మలంగా అలాగా నిర్మానుష్యంగా అలాగా సెటిల్ అవుతుందో కదలకుండా, మనస్సులో ఈ ప్రవాహం అలాగా తగ్గుతుంది. ఈ తగ్గే మనస్సు ప్రవాహము ఆలోచనలాగా పోతుంది. ఆలోచనలు ఉన్న మనసును మనము సాక్షిగా చూసాం కదా. ఎప్పుడైతే మనసును మనం సాక్షిగా చూస్తున్నామో మనసులో ఆలోచనలు తగ్గుతున్నాయి. అప్పుడు మనసు ఏమో తెలిసిన ఎంప్టీ అవుతుంది, అన్లోడింగ్. మనకి ఒక టిప్పర్ వస్తుంది, టిప్పర్ లోడ్ వేసుకొని అన్లోడ్ చేస్తారా? మనస్సు అన్లోడ్ అవుతుంటే అలాగా ఆలోచనలు లేని మనసును సాక్షిగా చూస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుందండి, మనసుగా మరి మిగలదు. మనసు అలాగా హృదయస్థమునందు లయమైపోతుంది. ఎలాగా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఉప్పు బొమ్మ దృష్టాంతం. ఉప్పు బొమ్మ ఎలాగైతే సముద్రంలో కలిసిపోతుందో, మనసు వెళ్ళి హృదయస్థములో ఉన్నటువంటి ఎరుకలో కలిసిపోతుంది. ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందము అన్నది చూసారా? ఆ ఎరుకలో ఎప్పుడైతే కలిసిపోతుందో ఆత్మ సంస్థమన కృత్వా నకించిదపి చింతయే. ఇప్పుడు మీకు డౌట్, స్వామీజీ మనసు అంటేనే ఆలోచన ఉంటేనే మనసు అంటారండి, ఆలోచన లేకపోతే మనసు అనరు, అసలు మనసే లేదు కదా. మరి మనస్సు ఆలోచన లేకుండా ఉండదు కదా, మరి దాని సంగతి ఏంటి?
ఇప్పుడు దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి? పరిష్కారం ఏంటంటే, ఇంతకు మునుపు బుద్ధి, మనస్సు, శరీరము, జగత్తు సంబంధించిన ఆలోచనతో నిండిపోయి ఉంది. బాగా బియ్యం బస్తాలాగా. అంటే గుద్ది 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 నింపాం మనసుని సమాచారంతో, ఇన్ఫర్మేషన్తో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కటి అలాగా రంధ్రం పెట్టి ఎలాగైతే బియ్యం జారిపోయి కారిపోయినాయో ఈ యొక్క బయట ఆలోచనలన్నీ మనము వదిలేసాం కెనాల్స్ ద్వారా. ఇప్పుడు మనసు ఖాళీ అవుతుంది. అవునా? ఖాళీ ఉన్న మనసు ఊరుకోదు కదా. ఆడిపడి నోరు ఊరుకుంటుందండి? ఊరుకోదు. మనసు కూడా దానికి దాహం వేస్తుంది. ఏం చేయాలి? గట్ట నీళ్ళు, మురికి నీళ్ళు మనకు వద్దు, వదిలేసాము. ఇప్పుడు పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన నీరు కావాలి కదా. ఇప్పుడు మనస్సుకి ఈ జగత్తుకి, శరీరానికి, ఈ సంసార బాంధవ్యాలకి, బంధనాలకు సంబంధించిన ఆలోచనలు విడిచిపెట్టారు కానీ నేను ఆత్మస్వరూపాన్ని దానికి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి కదా. శాస్త్రం గీత చెప్పింది కదా గురువు, అవి గుర్తు చేసుకోవాలంటున్నారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదు, నేను చిదానంద స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఆనంద ఆత్మ స్వరూపాన్ని, నాకు శాంతి స్వరూపము, నేను ఆనంద స్వరూపాన్ని, నేనే ప్రేమ స్వరూపాన్ని, అదే శివ, ఆ శివే నేను, శివోహం అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైంది తెలుసా? మనసు మారిపోయింది. అంటే ఒక గట్టరగా ఉన్నటువంటి మనసు ఒక డివైన్ మైండ్గా తయారైంది. చూసారా? ఎప్పుడైతే డివినిటీతో నిండిపోయిందో మనస్సు, అక్కడ నుండి నేను చిదానంద రూప శివోహం అనేది కూడా జారిపోతుంది. ఎందుకు? కేవలం డివినిటీ మిగిలిపోతుంది. ఇప్పుడు చెప్పండి నాకు, గంగా నది, గంగా గంగా ఓ గొప్ప పవిత్ర నది, గంగా నది మహా కుంభమేళ అవుతుంది అన్నారు కదా. గంగ ఒక్కసారి సముద్రంలో కలిసిన తర్వాత గంగా అనేది ఉంటుందా? ఇది కూడా అలాంటిదే. మనసు చిదానంద రూప శివోహం శివోహం అంటాం కదా. అంటూ అంటూ ఎందుకు అంటున్నామంటే ఈ చిదానంద రూప శివోహం అనేది మిగతా ఆలోచన కట్టడి చేసేస్తుంది, రానియకుండా. చూడండి, ద్వారపాలు ఉంటారు, జయ విజయ, ఎవరు రానివ్వరు. ఆ విధంగా ఈ యొక్క దైవత్వం చింతనతో లౌకిక చింతనలు రానియకుండా చేసేస్తుంది. అప్పుడు దైవ చింతనతో ఏమవుతుంది చెప్పండి? దివ్యత్వంగా మారిపోతుంది మనస్సు. మనసు దివ్యత్వంగా మారినప్పుడు ఆత్మస్వరూపంగా సెటిల్ అయిపోతుంది. అప్పుడు మనసు కాస్త ఏమైంది? ఆత్మ అయింది. అప్పుడు ఏం తెలుసండి? ఆరంభములో ప్రయత్నపూర్వకంగా నేను చిదానంద రూప శివోహం శివోహం అన్నారా, అది సహజ సిద్ధం అయిపోయి మీ ప్రయత్నం కూడా జారిపోతుంది. ప్రయత్నం చేస్తుంటే అలాగా చిదానంద రూప శివోహం శివోహం అన్నారనుకోండి, దానిని ధ్యానము అంటారు. ప్రయత్నం వదిలేసి ప్రయత్నం కూడా జారిపోయింది. ప్రయత్నం లేకుండా అలాగా చింతనలు అలాగే అబ్జర్వ్ అయ్యారనుకోండి, దాని పేరే సమాధి. అర్థమైందమ్మా? ఆ సమాధికి ఇంకో పేరేంటి? ఆత్మ అని శంకరాచార్య అన్నారు. ఇది మనం నిరంతరం చేసుకోవాలి. ఎప్పుడు వరకు? మీకు ఎప్పుడు న్యాచురల్గా, మీకు ఎవరికైనా డౌట్ ఉందా? మీ మనుషులు మాకు కాదని ఎవరికైనా డౌట్ వచ్చింది? ఇప్పుడు మీ మనుషులు మాకు ఎవరికైనా డౌట్ ఉందండి? బయటికి వెళ్ళి మీకు తెలుసా నేను మనిషిని ఎవరైనా అన్నారా మీరు? ఇప్పుడు ఎందుకు అనట్లేదు? మీ దాంట్లో పటిష్టమై ఉన్నారు నేను మనిషిని అనేది. ఎవరు గుర్తు చేసుకోవాలి. రోజు రోజు మనం ఏమైనా గుర్తు చేసుకుంటాం, మా లేచిన అమ్మయ్య నేను మనిషినే, నేను మనిషినే, నేను మనిషినండి అని మీరు బయటికి వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఏదో తేడా ఉంది కొంత, ఏదో సంథింగ్ తేడా వచ్చింది అంటారా, మతలబ్ ఇస్ దేర్ అంటారు. ఎందుకు? మనిషిని అనేది మనం గుర్తు చేసిన అవసరం లేదు. మనకు మనిషి అనేది సహజం అయిపోయిందా? ఆ విధంగా ఎప్పుడైతే నేను శివ అని మీకు సహజ సిద్ధంగా అవుతుందో అప్పుడు మరి మీకు ధ్యానాలు లేదు, సమాధులు లేదు, మీకు తపస్సే లేదు. అర్థమైందండి? నేను ఉత్తరకాశీలో ఉండేటప్పుడు ఒకసారి ఆదిశంకరాచార్య ఏకాత్మ ధామ్ అనేది ప్రాజెక్ట్ ప్రారంభించారన్నమాట. అప్పుడు చాలా సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్లో. ఈ మధ్య నేను వెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఒక టీం వచ్చారు ఉత్తరకాశీలో. వచ్చి అక్కడ అందరికి ఇంటర్వ్యూ చేశారన్నమాట, శంకరాచార్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం. చాలా మంది స్వాములు చెప్పారు. ఇప్పుడు బ్రహ్మచారిలో కొంచెం మనము బ్రహ్మచారులందరికంటే కొంచెం మనం ఎక్కడున్నా కొంచెం ఉంటది కదా ముందు. మనం ఏంటంటే ముందు వరుసలో ఉండే స్టూడెంట్స్ టైప్ అనమాట ఎప్పుడైనా సరే. అయితే బ్రహ్మచారుల తరపున నాకు మాట్లాడమని చెప్పారు అక్కడ గురువులు, స్వాములు. వాళ్ళు నన్ను అడిగారు, వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు, చెప్పాను. చివరికి వాళ్ళు ఏమన్నారంటే మీ సాధన, మీ తపస్సు, ప్రతిరోజు మీరు చేసే సాధన ఏమిటి అని అడిగారు ప్రశ్న. అర్థమైందని ప్రశ్న?
నేనేం చెప్పినాను, ఇంగ్లీష్లో అడిగారు, నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. ఐ హ్యావ్ నో సాధన, దట్ ఈజ్ మై సాధన అన్నాను నేను. అంటే మీకేం అర్థమైంది? నాకేం సాధన లేదు, అదే నా సాధన. ఎందుకు సాధన అనేది దేనికి చేస్తాము? ఇప్పుడు మన భోజనం కావాలి, మనకి భోజనం మనకు కావాలి కాబట్టి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నం అని తీసుకుంటాం. అంతేనండి. అంటే అన్నం కావాలి కాబట్టి వంట కావాలి. నాకు అన్నం వద్దు, మరి ఇంక వంట నాకు అవసరమా? ఇప్పుడు నేనేది తెలుసుకోవాలి? ఆత్మస్వరూపాన్ని. నేను ఇప్పుడు ఆత్మస్వరూపం అయ్యి ఉన్నాను కదా, ఇంక తెలుసుకుంది ఏముంటుంది? మరి ఎవరికి సాధన? ఎవరైతే తెలుసుకోలేదు ఇంకా వారికి సాధన. అంటే ఎప్పుడైతే నాకు సాధన లేదు, నేను సాధించాల్సిన లేదు అని రెండు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు సాధనే లేదు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడులాగా జరగాలి. ఎలాగా? నేను మనిషిని అని ఎంత స్పష్టంగా మీరు ఉన్నారో, రోజు ఎవరు గుర్తు చేయకపోయినా, ఏ రోజైనా మీ తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారండి, నాయన నువ్వు మనిషివు, మర్చిపోవద్దు మనిషివు అని ఎవరైనా చెప్పారా మనకి? కానీ మనకు చాలా స్పష్టత. ఆ విధంగా మీకు ఏ రోజైతే నేనే పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపం పైన ఈ యొక్క ప్రకృతి కలిగి ఉన్నది కాబట్టి ఈ ప్రకృతి కోసమే నా యొక్క ఈ తాపత్రయం తప్ప పరమాత్మ స్వరూపం కోసం కాదు అని మీకు స్పష్టత వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు రెండు తెలిసిపోతాయి అనమాట. ఇక్కడ ఎలాగా? నేను వ్యవహారం చేస్తున్నా, కానీ నేను అసలైన నేను కాదు, అది డూప్లికేట్ నేనుతో వ్యవహారం చేస్తున్నాను. ఒరిజినల్ నేను అనేది ఎప్పటిలాగే ఉన్నది. మీకు విషయం తెలుసా? మీకు కావలసిన రిజర్వ్డ్ ఫండ్ ఉందనుకోండి, అది సేఫ్గా ఉంటే బోనస్ వచ్చిన దాన్ని ఖర్చు పెట్టడం చాలా ఆడుతూ పాడుతూ ఖర్చు పెడతారు. ఎందుకు? మనకి ఎప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అలా ఉన్నది. ఈ విధంగా ఆత్మ అనేది మీకు భద్రత, పక్క, ఏం డోకా లేదు. అందువలన నాకు సెక్యూరిటీకి ఆధారపడాలని పనే లేదు. మీరు ఎవరి మీద ఆధారపడతారు? అప్పుడు అందుకే ఆడుత పాడుత పని చేస్తుంటే అలుపు సొలుపు లేదులే. ఎందుకు? మీరు జస్ట్ బోనస్ అంత డ్రామా, దాన్నే లీల అంటారు. అందుకే ఆ జ్ఞాన నిష్టలో చేస్తున్నటువంటి కర్మలు కృష్ణ చేస్తున్నాడు కాబట్టి ఆయన కృష్ణ లీలలు అన్నారు. మనం ఎందుకని లీలలు అనలేకపోతున్నాము? మనం ఎప్పుడు బానిసల్లా పని చేసుకుంటుంటే, మనం ఆశా కోరికలు పాశం పట్టి మనం బంధిస్తే మనం ఎలా లీలలు అంటాము? అందువలన ఆత్మాతు సతతం ప్రాప్త. ఆత్మ అనేది ఎప్పుడైనా వచ్చిపోతుందా? ఎప్పుడు ఉంటుందా? సతతం ప్రాప్త అపి, ఈవెందో అయినప్పటికీ అప్రాప్తవత్ అవిద్యయ. కానీ నేను పొందలేదు అని ఎందుకు అనిపిస్తుంది మనకి? అజ్ఞానం వల్ల. చూసారా ఎంత స్పష్టంగా చెప్పేస్తున్నారు మీరు. మరి మరి ఆత్మ నాకు అనుభూతికి రావాలంటే ఏం కావాలి? ఏమవ్వాలి? ఇప్పుడు నాశనం అవ్వాలి. ఏంటి నాశనం? ఆత్మ అజ్ఞాన నాశనం. తన్నాశే, తత్ నాశే, తన్నాశే అంటే అజ్ఞానం నాశనం అయినప్పుడు ప్రాప్తవత్ భాతి, ఆత్మ నాకు పొందాను అనిపిస్తుందా? నెక్లెస్ నాకు ఇప్పుడు దొరికింది. ఎక్కడ దొరికింది? ఆ మెడలోనే ఉంది, దొరికినట్టు ఉంది. అలాగా ఎలాగా? స్వకంఠాభరణం. కంఠాభరణం నెక్లెస్ ఉదాహరణ చెప్పారు. ఓకేనండి. ఓకే. స్థానౌ పురుషవద్భ్రాంత్యా, స్థానౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవత, కృతా బ్రహ్మణి జీవత. జీవిత జీవత మరి వావుంది ఇందులో, దీంట్లో ఒకసారి ఆగండి చెప్తాను. వి ఉండకూడదు. జీవ కదా, జీవత్వం, జీవిత్వం అనరు. సో జీవత అనాలి. ఓకేనా? కృతా బ్రహ్మణి జీవత, జీవస్య తాత్వికే రూపే, జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే, తస్మిన్ దృష్టే నివర్తతే. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.